నమస్కారం. చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రాక సందర్భంగా, అలాగే ఈ 2003 డిసెంబర్ 31 సంవత్సరం ముగింపు సందర్భంగా చాలామంది ఈ వేడుకల నిమిత్తమనో లేకపోతే ఉత్సాహాలు సంబరాల పేరుతో ఈ రోడ్లపైకి రావడము, రోడ్లపైన కేకులు కటింగ్ చేయడము, అలాగే రోడ్లపైన ఈ యువత ముఖ్యంగా బైకుల్లో అతివేగంగా తిరగడం వంటి పనులు చేస్తూ ఉంటారు. వీటిపై ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోబడని చెప్పేసి ముందుగా హెచ్చరిస్తున్నాం. రోడ్లపైన కేకులు కటింగ్ చేయడం కానీ, యువత సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో బైకులు నడపడం కానీ, అలాగే తాగి రోడ్లపై తిరగడం కానీ, అలాగే ఎటువంటి వేడుకలు సంబరాలు కానీ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం అనేది పూర్తిగా నిషిద్ధము. గౌరవ ఎస్పీ గారు శ్రీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు పట్టణంలో స్ట్రిక్ట్గా నియమాలని ఖచ్చితంగా అమలు చేయబడతాయని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తున్నాం. సో దయచేసి యువత కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా కానీ మిగతా వ్యక్తులు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు సంబరాలు నిర్వహించడము, అధిక శబ్దాలతో కార్యక్రమాలు నిర్వహించడము, ఇతరులకు డిస్టర్బెన్స్ అయ్యేలాగా ఏదైనా కార్యక్రమం నిర్వహించడము, లేకపోతే ఎటువంటి వినోద కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు. ఎటువంటి ఏదైనా రెస్టారెంట్స్ కానీ, మాల్స్ కానీ, లేకపోతే అలాగే ఈ బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎటువంటి ఈవెంట్స్ కానీ అనుమతి లేదు. అటువంటి ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఎవరో అధికారుల దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే అనుమతించబడతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అనుమతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక హెచ్చరిక అంటే, మేము ఎప్పుడు గమనిస్తున్నది ఏమంటే, మాకు నూతన సంవత్సరం జనవరి 1 ఎప్పుడు కూడా మా ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యేది యాక్షన్స్ కేసుతోనే. ఎవరో ఒకరిది గాయాలతోనో మరణంతోనే మా కేసులు నమోదు అవుతూ ఉంటాయి. మేము గత కొన్ని ఏళ్ళుగా చూస్తున్న చరిత్ర చూస్తే మా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ అయ్యేది ఈ రక్తంతోనే స్టార్ట్ అవుతుంది. దయచేసి యువతకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఈ ప్రమాదాల పాలు కావద్దండి. ఈ ఉత్సాహం వేడుకల్లోనో లేకపోతే ఈ మత్తులో ఉన్న ఈ జోరు మీద మీరు చేసే పనులు దయచేసి మీ తల్లిదండ్రులకు, మీ స్నేహితులకు, మిగతా మీ చుట్టుపక్కల ఉన్న వారికి విషాదాన్ని మిగిలిస్తాయని చెప్పేసి మరీ గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఇంట్లో హ్యాపీగా మీరు సంబరాలు చేసుకోవచ్చు, కానీ దయచేసి రోడ్ల మీదకి వచ్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకునే ఆపద తెచ్చుకునే మార్గం చేసుకోవద్దని చెప్పేసి మరీ విన్నవిస్తున్నాను. అలాగే ఈ డిసెంబర్ 31 అలాగే జనవరి 1 ఈ 2 రోజులు రాత్రి 10 గంటల తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ స్ట్రిక్ట్లీగా నిర్వహించబడుతుంది. వాహనాల తనిఖీ ఇంపార్టెంట్ ప్లేసుల్లో పికెట్లు వేసి, టౌన్ ఇంపార్టెంట్ ప్లేసుల్లో పికెట్స్ నిర్వహిస్తూ వెహికల్ చెక్కింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా ఆఫ్టర్ 10 PM తర్వాత ఖచ్చితంగా నిర్వహించబడుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా విన్నవించేది ఏమంటే, దయచేసి మీ పిల్లలకి బైకులు ఇచ్చి రోడ్ల మీద పంపడం వల్ల వాళ్ళు ఈ ఉత్సాహంలో అతివేగంగా పోయి ప్రమాదాలు కొని తెచ్చుకొని మీకు విషాదాన్ని మిగిల్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకు బైకులు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా వెహికల్స్ 4 వీలర్స్ కానీ దయచేసి ఈ 2 రోజులు ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద పంపవద్దని చెప్పేసి మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.